రద్దీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అదనంగా మరో ట్రిప్ నడపాలని లేదంటే మరొక బస్సు వేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా మామడు మండలం కమల్కోట్ గ్రామానికి నిత్యం వెళ్లే ఆర్టీసీ బస్సును ఇవాళ ఉదయం పొనకల్ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ బస్సులో 100కు పైగా విద్యార్థులతో పాటు వివిధ గ్రామాల ప్రజలు ప్రయాణిస్తుండటంతో రద్దీ ఎక్కువ అవుతుందన్నారు. బస్సు కిక్కిరిసిపోయి ఉండడంతో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. గతంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రమాదం సంభవించక ముందే మేల్కొని సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. కండక్టర్ 5 మంది ప్రయాణించాల్సిన బస్సులో ఈ రోజు 136 మంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ప్యాసింజర్స్ ఉన్నారు. అలాగే ఇంతకు ముందు కూడా 165 మంది కూడా ప్రయాణించిన రోజులు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బంది అయితే కనుక దయచేసి దీనిపైన అధికారులు స్పందించి ఏదైనా ప్రమాదం జరగకముందు స్పందించి వేరే సర్వీసులను పునరుద్ధరిస్తారని మేము కొనకల్ ప్రజల తరఫున ఇక్కడ, ఎందుకంటే కమల్కోట్, ఆదర్శ నగర్, టెంబూర్ని, పోతారం, అనంతపేట్, కమల్కోట్, బండల్ ఖానాపూర్, న్యూ సాంగి వరకు హైవే లేదు. ఈ మధ్యలో రూట్లలో కంపల్సరీ స్టూడెంట్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కనుక ఏదైనా భారీ ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి ఇక్కడ సర్వీసులు పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా డిఎం గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఏమంటే మేము పని ఒత్తిడి వల్ల మర్చిపోయినామచ్చు, మీరేం గుర్తు చేయలేరంటుండ్రు. మేము చాలాసార్లు వీడీస్ తరఫున కూడా వారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు సరిగా స్పందించలేరు. రూట్లు బస్సులు తక్కువ ఉన్నాయి. ఇప్పటికైనా ఒక వారం రోజుల్లో లేదంటే 3-4 రోజులలో వేరే బస్సు వేస్తానంటుండ్రు. దీనిపైన పై అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడికి సర్వీసులు ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే 135 మంది 55 మంది పోవాల్సిన ఆర్టీసీ బస్సులో 136 మంది టికెట్లు కొట్టిండ్రు. ఇంకా